దైవం దివ్యశక్తిగా, మానవ శక్తిగా సాకారమవుతుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు, ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహిమాన్విత అవతారమూర్తి లక్ష్మీ తిరుపతమ్మ సామాన్య స్త్రీగా ఆవిష్కృతమై పతిభక్తి, దైవభక్తితో అసామాన్య దైవీగుణ సంపన్నురాలిగా తిరుపతమ్మ తేజరిల్లింది. పేరంటాల తల్లిగా, అపర ఆదిశక్తి రూపిణిగా భక్తజన నీరాజనాల్ని అందుకుంటున్న లక్ష్మీ తిరుపతమ్మ కొలువైన సన్నిధి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గ్రామంలో ఉంది. ఈ ఆలయ విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఎన్టీఆర్ జిల్లా మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో ఉంది పెనుగంచిప్రోలు. ఒకప్పుడు 108 ఆలయాలతో వెలసిల్లిన ఆ ప్రదేశాన్ని పెనుకంచిగా వ్యవహరించేవారు. కాలక్రమంలో పెనుగంచిప్రోలుగా స్థిరమైంది. 17వ శతాబ్దం నుంచి ప్రసిద్ధ పేరంటాల క్షేత్రంగా ఈ ఆలయం వర్ధిల్లుతోంది. భక్తాభీష్ట వరదాయిని, భవ్య ఫలకారిణి, పతిభక్తి స్వరూపిణి, వందే శ్రీ లక్ష్మీ తిరుపతాంబ మహాజనని. పతిభక్తికి, దైవశక్తికి ప్రతీక శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ. 4 శతాబ్దాల క్రితం అసమాన మహామంగళకారిణిగా, ఉత్తమ గృహిణిగా, శ్రీనివాసుడి మహాభక్తురాలిగా తేజరిల్లిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కారణజన్మురాలిగా ఆవిష్కారమయ్యింది. ఉత్తమ గుణాలతో మానవులు సైతం దైవ సమానులుగా రాణించవచ్చని తిరుపతమ్మ నిరూపించింది. అందుకు తార్కాణమే ఇప్పుడు ఆలయ సముదాయంలో వర్ధిల్లుతోన్న శ్రీ గోపయ్య సహిత లక్ష్మీ తిరుపతమ్మ నెలవు. సువిశాల ప్రాంగణంలో ఆహ్లాదకర పరిసరాలతో ఈ ఆలయం అలరారుతోంది. లక్ష్మీ తిరుపతమ్మ శరణం అంటూ నిరంతరం ప్రతిధ్వనించే ఈ ఆలయ పరిసరాలన్నీ భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తాయి. 6 అంతస్తులతో, 7 కలశాలతో మహారాజ గోపురం ధీర గంభీరంగా ప్రకటితమవుతుంది. సువిశాలమైన ప్రదక్షిణాపథంతో, భారీ కట్టడాలతో ఈ ఆలయం గోచరమవుతోంది. మామూలు స్త్రీ అయిన గృహిణి ముగ్గురమ్మల మూలశక్తి సమన్వితంగా ఈ ఆలయంలో గోచరమవుతుంది. సాధన, శోధన, ఆధ్యాత్మిక చింతన, నైతిక పరివర్తన, ఉత్తమ గుణ ప్రవర్తనలతో మనుషులు మనీషులుగా మారవచ్చని తిరుపతమ్మ వృత్తాంతం నిరూపిస్తుంది. సర్వచేతనారూపిణి, సర్వకారణకారిణి, సర్వశుభంకరదాయిని నమోస్తు శ్రీ తిరుపతాంబ జనని. గర్భాలయంలో దివ్యమంగళమూర్తులుగా, వర్ణరంజితంగా, సర్వాలంకారయుక్తంగా, పుష్పమాలికల శోభతో తిరుపతాంబ గోపయ్య స్వామి విగ్రహాకృతులు దర్శనమిస్తాయి. రజత మకర తోరణయుక్తంగా విగ్రహాల, సజీవమూర్తుల అనే రీతిలో ఈ మూర్తులు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నిద్దురలేవమ్మా తల్లి నిద్దురలేవమ్మా,
చేతిలో కుంకుమ భరణ ధరించి సకల ఫలదాయినిగా, సర్వకల్యాణకారిణిగా, మంగళదాయినిగా తిరుపతాంబ గోచరమవుతుంది. గోపయ్య స్వామి వీర రసోపేతమూర్తిగా కరవాలం చేతబూని దర్శనీయమవుతాడు. కోరిన వరాల పెన్నిధిగా, కుటుంబ శ్రేయోదాయినిగా తిరుపతమ్మను భక్తులు భావిస్తారు. సౌభాగ్య వరప్రదాయినిగా, సంతాన వరప్రదాయినిగా, అష్టలక్ష్మి స్వరూపిణిగా తిరుపతమ్మ ఈ సన్నిధిలో దర్శనమిస్తోంది. కొలిచిన వారి పాలిట కొంగు బంగారుగా, వేడుకున్న వారి పాలిట వరాల వేలుపుగా ఈ శక్తి రూపిణిని భక్తులు కొలుస్తారు. ప్రతి శుక్ర ఆదివారాలలో భక్తులు ఈ ఆలయానికి ఎక్కువగా విచ్చేస్తారు. తిరుపతమ్మ మాలధారణతో మండల దీక్ష పూర్తి చేసి పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తారు. ప్రదక్షిణా మార్గంలో బయలుదేరిన భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీ రూపమైన వేప చెట్టును దర్శించుకుని ఆ తరువాతనే తిరుపతమ్మ వారిని దర్శించుకోవటం సంప్రదాయం. శ్రీ భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ, మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. దీనుల రక్షిణి దానవ మర్దిని దయగల మాయమ్మ, మృదుకర భాసిని శుభవరదాయని అభయము నీవమ్మా, అభయము నీవమ్మా. శ్రీ భువనేశ్వరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ, మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి కరుణతో జన్మించిన ఆ బాలికకు తిరుపతమ్మ అని పేరు పెట్టి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయసు రాగానే మేనమామ కొడుకైన గోపయ్యకిచ్చి ఆమెకు వివాహం చేశారు. పుట్టింటి నుంచి చీరసారెతో పాటు ఒక ఆవును కూడా ఆమె తన అత్తవారి ఊరైన పెనుగంచిప్రోలుకి తీసుకువెళ్ళింది. మెట్టినింట ఉత్తమ కోడలిగా పేరు తెచ్చుకుంది. కొన్నాళ్ల తర్వాత అత్తింట్లో ఆమెకి ఆరళ్లు మొదలయ్యాయి. మరోవైపు గ్రామంలో తీవ్ర కరవు కాటకాలు ఏర్పడ్డాయి. పశువుల గ్రాసం కోసం ఉత్తరం వైపు అరణ్యానికి వాటిని తోలుకొని గోపయ్య వెళ్ళాడు. ఆ సమయంలోనే తిరుపతమ్మకు చర్మవ్యాధి సోకింది. తిరుపతమ్మ స్నేహితురాలు పాపమాంబ ఆమెకు సపర్యలు చేసింది. అరణ్యంలో ఉన్న గోపయ్యకి భార్య దుస్థితికి సంబంధించి కల వచ్చింది. వెంటనే ఇంటికి వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితికి ఎంతగానో కలత చెందాడు. అంతలోనే తిరుపతమ్మ పుట్టింటి నుంచి తీసుకువచ్చిన ఆవును పెద్ద పులి చంపిందని తెలుసుకున్నాడు. ఆ పులిని చంపి గోళ్లు తెస్తానని శపథం చేశాడు. విధివశాత్తు గోపయ్యను పెద్ద పులి చంపింది. తిరుపతమ్మ ఆనాటి మూఢాచారం ప్రకారం సతీ సహగమనం చేసింది. మా భౌతిక దేహాలు మంటల్లో కాలి బూడిదైనప్పటికీ నా పమిట కొంగు తాళి అలాగే ఉంటాయి, వాటితో పాటు కుంకుమ భరణలు వెలుస్తాయి అని తిరుపతమ్మ చివరి మాటగా గ్రామ ప్రజలకు చెప్పిందంటారు. ఆ విధంగా వెలిసిన కుంకుమ భరణలు విగ్రహాలు నాటి నుంచి ఇక్కడ పూజలందుకుంటున్నాయి. జానపదుల విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలు వైవిధ్యమైనవి. నమ్మి కొలిచిన భక్తుల్ని పేరంటాళ్ల రూపంలో గ్రామదేవతలు సదా రక్షిస్తారు అనే విశ్వాసం ప్రజలలో ప్రబలంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోని పేరంటాళ్ల గ్రామదేవత స్వరూపిణి పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ. జానపదుల గ్రామీణుల విశ్వాసాలు ఎంతో గాఢమైనవి. జనం కోసం, ఊరు కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం తమ జీవితాల్ని తృణప్రాయంగా సమర్పించిన వారిని దేవతారూపాలుగా ఆరాధించడం గ్రామ సంస్కృతిలో ముఖ్య భాగం. జగమును పాలించు ప్రియ జననీ, అవనిని లాలించు పరమ పావని. జగమును పాలించు ప్రియ జననీ, అవనిని లాలించు పరమ పావని. ఎన్ని జన్మలెత్తినా కర్మ తీరదు, ఎన్ని జన్మలెత్తినా కర్మ తీరదు. అమ్మ కరుణ లేనిదే ముక్తి కలగదు. మంగళదాయినిగా, మహిమోపేత శక్తి రూపిణిగా లక్ష్మీ తిరుపతమ్మ భక్తుల పూజలు అందుకుంటోంది. ఎంతో మంది భక్తులకు తిరుపతమ్మ ఇంటి దైవంగా ఇలవేల్పుగా భాసిల్లుతోంది. సజ్జన రంజని, సరసిజ హాసినిగా, నిత్య సంతోషిని రూపిణిగా విలసిల్లుతోంది తిరుపతమ్మ. భక్తులు తిరుపతమ్మకి సమర్పించే పాల పొంగళ్లతో, భక్తి నివేదనలతో ఈ ఆలయం నిత్యం ఎంతో సందడిగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదిని తిరుపతమ్మ ఆరాధన సకలాభీష్టదాయకమని భక్తుల విశ్వాసం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేస్తుంటారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ ఆరాధనా రీతి మొదలవుతుంది.
సుప్రభాతం, మేలుకొలుపు, గోపూజ, శ్రీచక్ర పూజ, కుంకుమార్చనలు కొనసాగుతాయి. ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు, నామకరణాలు, కేశఖండనలు, వాహన పూజలు, వివాహ వేడుకలు, ఒడినింపుట వంటి శుభకార్య పరంపర ఇక్కడ విలసిల్లుతుంది. ప్రధాన మందిరానికి ప్రక్కన గోపయ్య స్వామి అన్నా వదినలైన మల్లయ్య, చంద్రమ్మ స్వరూపాలు నెలకొని ఉంటాయి. పేరంటాళ్ల క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఈ సన్నిధి భక్తుల పాలిట దివ్య పెన్నిధి. పిల్ల చెల్లల్లే కాళ్ళాడేటోళ్లకు సంతానమునిచ్చి దీవించినవమ్మా. నిత్యము నిప్పుల రగులుతూ ఉన్న సంసారాలన్నీ సక్కబెట్టినవమ్మా. చీకటితో వల్లానా ఓయమ్మా, మా కంటి సూపు వైతివి. చీకటితో వల్లానా ఓయమ్మా, మా కంటి సూపు వైతివి. పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో పలు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. తిరుపతమ్మను అనేక రీతులలో పరీక్షలకు గురిచేసిన జ్యేష్ఠాదేవి విగ్రహం కూడా పూజలందుకోవటం ఇక్కడ విశేషం. ఉన్న ఊరు అంకమ్మ, వినుకొండ అంకమ్మ, మద్ది రామమ్మ ఇలా ఎన్నో గ్రామ దేవతల కొలువు తిరుపతమ్మ ఆలయం. జ్యేష్ఠాదేవి మాయారూపిణి. ఈ జ్యేష్ఠాదేవినే పెద్దమ్మవారిగా వ్యవహరిస్తారు. పెద్ద పులి విగ్రహంపై ఆసీనురాలైన పెద్దమ్మ రూపం ధీర గంభీరంగా ఆకట్టుకుంటుంది. వ్యక్తుల కర్మ ఫలితాలను బట్టి జ్యేష్ఠాదేవి తన ప్రభావాన్ని చూపుతుంది. ఆ ప్రభావాన్ని తట్టుకుని మానసిక స్థైర్యంతో నిలబడిన వారికి అంతిమంగా విజయం దక్కుతుంది. జ్యేష్ఠాదేవత కాలస్వరూపిణి. ఎందరినో తన మాయా ప్రభావంతో ఆకర్షించి వారిని వివిధ రకాల పరీక్షలకు గురిచేస్తుంది. ఆమె ప్రత్యక్షంగా ఎవరికీ ఏ హాని చేయదు. అయితే వ్యక్తుల కర్మ ఫలితాన్ని బట్టి వారి యోగ్యతల్ని జ్యేష్ఠాదేవి నిర్ణయిస్తుందంటారు. ఈ ఆలయ మధ్య భాగంలో దిగువన ఉన్న ఊరులో అంకమ్మ నెలకొని ఉంటుంది. ఈ క్షేత్ర పాలకురాలిగా పూజలందుకుంటోంది. వినుకొండ అంకమ్మ పేరిట మరో గ్రామదేవత సర్వాలంకారయుక్తంగా ఆలయంలో ఉన్నతాసనంపై శోభిల్లుతుంది. మద్ది రావమ్మ అనే గ్రామదేవత భక్తజన పోషిణిగా, కుటుంబక్షేమ దేవతగా అలరారుతోంది. చేతిలో కరవాలం ధరించి వ్యాధిపీడా నివారణిగా ప్రణతుల్ని అందుకుంటోంది. అలాగే తిరుపతమ్మకు అన్ని విధాలా సపర్యలు చేసి ఆమెకు స్వస్థత చేకూర్చిన పాపమాంబ విగ్రహాకృతి ఆలయం ముంగిట నెలకొని ఉంటుంది. పాపమాంబ వంశీకులైన ముదిరాజులే తిరుపతమ్మ ఆలయంలో అర్చకులుగా వ్యవహరిస్తుండడం విశేషం. ముఖ్యంగా తిరుపతమ్మ ఆశ్రిత వరదాయిని. రైతులు ఈ మాతృశక్తిని పాడి పంటల్ని అనుగ్రహించే దేవతగా ఆరాధిస్తే సంతానార్థులు సంతాన లక్ష్మిగా పూజిస్తారు. ఇలా అభీష్టం ఏదైనా అమ్మ అనుగ్రహంతో సత్వరం నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ సన్నిధిలో జరిగే ప్రధాన వేడుక మాఘమాస తిరునాళ్లు. ఈ వేడుకలో భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు. 5 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ తిరుపతమ్మ తిరునాళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో ప్రధాన సంబరం. ఈ ఉత్సవాల సమయంలో తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పసుపు కుంకుమలు, చీరసారెలు తిరుపతమ్మకి సంప్రదాయబద్ధంగా పంపించడం ఎన్నాళ్ల నుంచో ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ వేడుకల్లో గోపయ్య తిరుపతమ్మల కళ్యాణ వేడుక ప్రధాన ఘట్టం. తిరుపతమ్మ కళ్యాణ వేడుకకు భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయానికి తరలివస్తారు. తిరుపతమ్మను ఎవరికి వారు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఆమెకు ఒడిబియ్యాన్ని, చీరసారల్ని, మంగళద్రవ్యాల్ని సమర్పిస్తారు. సంవత్సరం నుంచి ఈ ఆలయంలో తిరుపతమ్మ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. భక్తులు తిరుపతమ్మ మాలను ధరించి నియమపూర్వకంగా అమ్మవారిని 40 రోజుల పాటు ఆరాధిస్తారు. పాల్గొన్న పౌర్ణమికి రెండోసారి ఇక్కడ తిరునాళ్లు జరుగుతాయి. ఈ తిరునాళ్లను చిన్న తిరునాళ్లుగా వ్యవహరిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు వండే పొంగళ్లతో, సాంస్కృతిక సందళ్లతో ఈ ఆలయం అపూర్వ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. తిరుపతమ్మకి పాల పొంగళ్లు సమర్పించడం ఈ క్షేత్ర విశిష్టత. పొంగళ్లను కుండల్లో వండి ఆ కుండల్ని పవిత్రంగా భక్తులు తమ శిరస్సులపై ఉంచుకుని ఆలయానికి తరలివస్తారు. భక్తి చైతన్యం, ఆధ్యాత్మిక నిబద్ధత, అభీష్ట ఫలప్రాప్తి ఈ నేపథ్యంగా గోచరమవుతుంది. పిలిచిన పలికే దైవంగా, కొంగు బంగారంగా వర్ధిల్లే తిరుపతమ్మ పేరంటాళ్ల శక్తి. జన్మతః సిద్ధించిన శక్తి ఆ తర్వాత గుణ సంవిధానంతో, నైతిక ప్రవర్తనతో సాధించిన ఆధ్యాత్మిక చైతన్యం, వాటి ద్వారా సమాజానికి మేలు చెయ్యాలనే సత్సంకల్పం, జనం కోసం, తనని నమ్ముకున్న జాతి కోసం ఏదో చెయ్యాలనే ఆకాంక్ష పేరంటాళ్లుగా వెలసిన శక్తి రూపాలలో అభివ్యక్తమవుతుంది. అందుకు సజీవ తార్కాణమే పెనుగంచిప్రోలులో వెలసిన లక్ష్మీ తిరుపతమ్మ. భూదేవి కోరికపై మానవ రూపంలో జన్మించిన త్రిశక్తి స్వరూపిణిగా తిరుపతమ్మను భక్తులు విశ్వసిస్తారు. పరిపాటి మగాది పసుతా గోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రక్సేన తనుతా. ఆలయ దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: ఎన్టీఆర్ జిల్లా నందిగామకు, జగ్గయ్యపేటకు 22 కిలోమీటర్ల దూరంలో పెనుగంచిప్రోలు నెలకొని ఉంటుంది. విజయవాడ నుంచి కంచికచర్ల, నందిగామ, నవాబుపేటల మీదుగా పెనుగంచిప్రోలుకు చేరుకోవచ్చు. అలాగే ఖమ్మం నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. ఆదర్శ గృహిణిగా తిరుపతమ్మ అర్థవంతమైన జీవితాన్ని గడిపింది. సతీ ధర్మానికి సరైన నిర్వచనంగా ప్రకటితమవుతుంది. సద్గుణ రాణిగా, సకల సంపత్ సమేతంగా తిరుపతమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఆ దివ్య జనని శుభాశీస్సులు మనపై సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. రేపు మరో తీర్థయాత్రతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.